ఆ ఒక్కడైన దేవుణ్ణి ఎవరో ఏంటో కనుక్కోవాలి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నరుడుగా వచ్చాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన వాడు ఒక్కడే. ఇప్పుడు చూస్తున్నాం కదా, కనపడినదంతా దేవుడు అనేది అనుకోకూడదు, అనుకోవడానికి అవకాశం లేదు. కనపడుతున్నదంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇది దేవుడు, అది దేవుడు, అది దేవుడు, ఇది దేవుడు అనుకుని మనం పేర్లు పెట్టుకోవడానికి కూడా అవకాశము లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక్కడే, నరులకు ఆ పరలోకానికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. ఇది చాలా మందికి తెలుసు కూడా. మరి దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవలసిన వారు ఇవాళ దారి తప్పి తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. మనం ఎవరిని విమర్శించే మాటలు మనం చెప్పాం, కానీ ఇప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభు ఎన్ని రూపాల్లో ఉన్నాడు అని చూసుకుంటూ ఉంటే కొందరేమో ఆయన అంగీ వేసుకున్నాడండి, కొందరేమో రకరకాలుగా ఉన్నారండి, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని అంటూ ఉంటారు. కానీ దేవునికి రూపమే లేదు. స్తోత్ర. దేవునికి రూపమే లేదు. ఆయన ఆకారము లేనివాడై ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు, ఈ రోజున ఆత్మదేవుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఎవరో కనుక్కోవాలి. ఎవరింటికైనా వెళ్ళి మీ నాన్నగారులు ఎంతమంది అని అడిగితే ఏం చెప్తారు? మీ నాన్నగారులు మీ డాడీలు ఎంతమంది అంటే ఏం చెప్తారు? వెంటనే మీ చేతికి పని చెప్తారా చెప్పరా? వెంటనే దవడ మీద ఒకటి కొడతారా కొట్టరా? మరి తండ్రి అయినా ఇప్పుడు నీకు తండ్రి ఒక్కడే ఉండాలి, సృష్టికర్త కూడా ఒక్కడే, అది కనుక్కోవాలి. అందుకే దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ వాక్య ప్రకారంగా మనము